లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కోలీవుడ్ స్టార్ విజయ్తో చివరి ఛాన్స్ కోసం ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారో తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజు, నెల్సన్, దిలీప్ కుమార్, లోకేష్ కనకరాజ్, మిత్రన్ ఇలా పేరున్న వారంతా చివరి ఛాన్స్ తనదేనంటూ ఎవరికి వారు ధీమాగా కనిపిస్తున్నారు. వీళ్ళందరిలో కల్లా నెల్సన్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా పెద్ద పెద్ద ఛాలెంజ్లే విసురుతున్నాడు. విజయ్ డేట్ల కోసం తాను ప్రయోగించాల్సిన అస్త్రాలన్నిటిని ప్రయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. அங்கிருந்து பார்த்தா எல்லாம் சரியா இருக்கிற மாதிரி தான் தெரியும். இங்க வந்து பார்த்தாதான் உண்மையான நிலைமை தெரியும். విజయ్ తనకు ఛాన్స్ ఇస్తే గనక టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ నుంచి మమ్ముటిని, లేడీ సూపర్ స్టార్ నయనతార లాంటి వాటిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి విజయ్ సినిమా తెరకెక్కిస్తారని ప్రామిస్ చేశాడు. వీరరాఘవన్ నెల్సన్ ఇంత కసిగా ఉండడానికి కారణం లేకపోలేదు. బీచ్ సినిమాను విజయ్ నెల్సన్ ఎంతగానో నమ్మి చేశాడు. భారీ బడ్జెట్ సినిమా కూడా, కానీ రిలీజ్ అనంతరం పరాజయం చెందింది. பயமா இருக்கா? இதுக்கப்புறம் இன்னும் பயங்கரமா இருக்கும். ఈ విషయంలో నెల్సన్ ఎంత బాధపడ్డాడు. విజయ్ స్వయంగా ఫోన్ చేసి మనసులో ఎలాంటి ఉద్దేశం పెట్టుకోవద్దని కొండంత భరోసా కల్పించాడు. మరో సినిమా చేద్దామని కూడా అన్నాడు. ఆ మాటతో నెల్సన్ తనని నమ్మి అవకాశం ఇచ్చిన హీరోకు ఫ్లాప్ చిత్రం ఇచ్చానని మరింత గిల్టీగా ఫీల్ అయ్యాడు. అందుకే సెకండ్ ఛాన్స్ ఇస్తే కొండను సైతం పిండిని చేస్తానని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. మహేష్, విజయ్ మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరు ఒకరి సినిమాలు మరొకరు రీమేక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ నమ్మకంతోనే విజయ్ ఛాన్స్ ఇస్తే మహేష్ ఆ సినిమాలో భాగం చేస్తానంటున్నాడు. కానీ మహేష్ అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చే టైప్ కాదు. ఆయన ఇప్పటి వరకు కేవలం కలిసి నటించి ఇద్దరు స్టార్లతో మాత్రమే. ఒకరు సూపర్ స్టార్ కృష్ణ అయితే మరొకరు విక్టరీ వెంకటేష్. ఆ తర్వాత మహేష్ ఏ హీరోతో కలిసి నటించలేదు. అది సాధ్యం కాదని ఏ మేకర్ కూడా ప్రయత్నించలేదు. కానీ నెల్సన్ మాత్రం చాలా నమ్మకంతో మహేష్ను తీసుకొస్తానని అంటున్నాడు. మరి అతడి అంత నమ్మకం ఏంటో తెలియాలంటే విజయ్ ఛాన్స్ ఇవ్వాలి.